సో మనం చూసుకున్నట్లయితే ఈ నెల 15వ తారీఖున సో హైదరాబాద్ని అయితే ముట్టడించబోతున్నారు. సో హైదరాబాద్ని మొత్తం అంతా కూడా దిగ్బంధం అయితే చేయబోతున్నారన్నమాట. 15 సచివాలయం ముట్టడి పిలుపునిచ్చిన బీసీ జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్. సమగ్ర కులగణన 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం ఈ నెల 15 సచివాలయాన్ని ముట్టడించాలని బీసీ జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్ పిలుపునిచ్చారు. బీసీలు విద్యార్థులు న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం అమలు చేయించాలంటే జూలై 15 జరిగే సెక్రటరియట్ ముట్టడిలో అన్ని సంఘాలు పార్టీలు భేషజాలను పక్కన పెట్టి జయప్రదం చేయాలని కోరారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరు డిమాండ్లను అయితే చేశారన్నమాట. ఈ డిమాండ్లన్నీ కూడా అటు ప్రజలకు అవసరమైన అని చెప్తున్నారు. విద్యార్థుల సంఘాలతో కలిసి ఆయన విలేకరులతో కూడా మాట్లాడారు. సమగ్ర కులగణన చేస్తామని, స్థానిక సంస్థల బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారని, గడిచిన 6 నెలలు అవుతున్నా దీనికి సంబంధించి ప్రస్తావించలేదని ఇక్కడ వీరైతే ఈ ధర్నా అయితే చేయబోతున్నారన్నమాట. సో మొత్తంగా హైదరాబాద్లోని సచివాలయాన్ని అయితే ముట్టడించబోతున్నారు. ఆ రోజు హైదరాబాద్లో మనం చూసుకుంటే చాలా మట్టుకి సో ఈ ప్రాబ్లం అయితే వచ్చే అవకాశం ఉందంటే, ప్రాబ్లం అంటే వీరైతే సో ఎక్కువ మంది అయితే రోడ్ల మీదకి అయితే రావడం జరుగుతుంది కాబట్టి కొంతవరకు పాక్షికంగా బంధులు అయితే ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంది వారి ప్రమేయంతో. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.